ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకొని 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడినారు. ఏమని? రుణమాఫీ చేసినామని. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా, ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి. నా లెక్క కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసినందుకంటే 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిండ్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు. 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తా అన్నాడు. 7,000 కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి. 10 రోజులకే మార్చిన ఆయనతో 7,000 కోట్లు ఎగిరిపోయినాయి. ఒక 15-20 రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిరు రుణమాఫీ అని. 42,000 కోట్లు ఆయనతో సడన్గా 31,000 కోట్లు అయింది. 11,000 కోట్లు అక్కడ పోయినాయి. మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిండ్రు, బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర నాయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. నేను అడుగుతున్నా, ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అబద్ధాలతో గడుపుతావు? నువ్వే కదా చెప్పినావు. ఏమన్నావు నువ్వు అన్నాడు, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000 వేస్తుండా కనీసం? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు? రేవంత్ రెడ్డినా? అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు. అట్లా అయింది ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి. బాధపడుతున్నారు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఓటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసొంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు. ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పింది, మేము హైదరాబాద్లో ఆడనో ఇన్నో తిరిగేటప్పుడు, ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నా, ఇంటికి ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई अन्ना? क्या हालत है साहब? बर्बाद हो गया सब कुछ। कहीं को क्या हो गया अन्ना? अरे इन्हों आके पूरा बर्बाद कर दिए साहब। अन्ना का फिर क्या करना అంటే कुछ करो ना साहब అన్నాడు. क्या करना? एक वोट का सजा 5 साल है ना भाई, क्या करना అన్నా. అంటే ఆయన ఏమన్నాడు ఎరికానా, మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब? ఏం ఉపాయం లేదా అంటుండు. ఇది ఒక మహమూద్ ముచ్చట కాదు, ఇది
రాష్ట్రంలో అందరి మనసులకు ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్నాసి నాయన తోకలబడాలని. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు, 4 ఏళ్ళు చూస్తారు. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చేస్తాడేమో, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో, 6 నెలలకేమైనా చేస్తాడేమో, ఇట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది. ఇది వాస్తవం, 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే పోయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? ఇలా ఊరికి అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు అయితే ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు, పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్లో నీళ్ళు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతుండే. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం. కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం వెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే గంత కోపం ఏంద్రా పోయేట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా మాట్లాడతారు, అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ దమ్ముందా అంటాడు, కేసీఆర్ అంటాడు. నేను అంటున్నా, కేసీఆర్ కావాలంటే ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకట కేసీఆర్ కావాలన్నాడు. అవసరమా? ఈ చిట్టినాయుడు గింత మనిషి వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు.